అనారోగ్య సమస్యలు తగ్గించడానికి శిలాజిత్ అనేది బాగా పనిచేస్తుందని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి శిలాజిత్? ఒరిజినల్ శిలాజిత్ అంటే ఎలా ఉంటుంది? ఎలా తెలుసుకోవాలి? దీన్ని ఎవరు వాడాలి? ఎవరు వాడకూడదు? వాడుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అమ్మా. శిలాజిత్ అనేది అసలు ఏంటి మ్యామ్? ఎక్కడి నుంచి వస్తుంది అది? శిలాజిత్ అనేది మనకి ఇండియన్, అలాగే నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో గల అక్కడ ఉన్న కొండలు ఏవైతే ఉన్నాయో, కొండ అని చెప్పకూడదు, శిఖరాలు అని చెప్పాలి. ఎత్తైన పర్వత శిఖరాలు. ఎత్తైన పర్వత శిఖరాల్లో మనకి గిలిజిత్ పర్వతాలు అని చెప్పేసి మనకి ఆ బార్డర్లో ఉన్న పర్వతాల మీద నుంచి వచ్చే శిలాజిత్. అంటే శిలాజిత్ అనేది ఒక రాయికి, ఆ ఎత్తైన శిఖరాల్లో ఉండే రాళ్ళకి నుంచి వచ్చే ఒక పొడిమట, అంటే ఒక చెమటలాగా దానికి ఉద్భవిస్తుంది. అది తర్వాత నల్లగా పొడి మారుతుంది. దాన్ని సేకరిస్తారు జాగ్రత్తగా. ఆ పొడిని సేకరించి దాన్ని మళ్ళీ చాలా పద్ధతులు ఉన్నాయి దాంట్లో. అంటే సూరి తాపి అని చెప్పి, తర్వాత మన త్రిఫలా పౌడర్, అవన్నీ మిక్స్ చేసి దీనికి అది క్లీన్ చేయడం కూడా ఒక కళ. అంటే దానిని సేకరించడం ఒక ఎత్తు అయితే, దాన్ని శుద్ధి చేయడం అనేది ఇంకొక ఎత్తు. ఇది మనం కనుక ఆ రాక్ అలా తెచ్చేసుకుని మనం క్లీన్ చేసిస్తామంటేనే ఏం కుదరదు. ఎందుకంటే దానికి చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు. అంటే అది కూడా ఒక వంశపారపరంగా వచ్చే ఒక కళమాట. వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పటికీ కూడా గిలిజిత్ పర్వతాల వ్యాలీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అయితే శిలాజిత్ అనేది ఒక రాయికి చెమట అది వచ్చే అది ఏదైతే ఉందో దాన్ని రసాయనం అంటే దాన్ని రసాయనము అని కూడా అంటారు.